హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పారు డైరీస్. నా వీడియోస్లో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఎలా వస్తుంది ఏంటి అనేసి తెలియదు, ఏదో ట్రై చేస్తున్నాను. మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ కోసం ఒక స్పెషల్ స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగా సమ్మర్ కాబట్టి స్పెషల్ స్వీట్ ఈ మ్యాంగోస్తో. ఆ మ్యాంగోస్ అన్నింటినీ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ పల్ప్ ఈ గుంజంతా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఆ స్వీట్ నేమ్ వచ్చేసి మ్యాంగో పుడ్డింగ్. మంచి డెజర్ట్, చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్లోకి తినడానికి. నెక్స్ట్ ఆ గుంజు తీసుకుంటాం కదా, అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటాం మనం. అందులోకి షుగర్ వేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ మిల్క్ వేసుకుంటున్నాను. ఈ షుగర్, మిల్క్, పల్పు ఈ మూడింటిని మొత్తం స్టిక్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ చేశాక ఇలా ఆ ఫామ్లో వస్తుంది అనమాట. అది ఇంకా అది పక్కన పెట్టేసి వేరొక దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటాము. గోధుమ పిండిన కొంచెం పాలు వేసి మొత్తం కలుపుకుంటాం అన్నమాట. ఆ కలిపిన పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ఇందాక పేస్ట్ చేసుకున్న మ్యాంగో పేస్ట్, షుగరు, మిల్క్ ఆ పేస్ట్ అంతా కూడా ప్యాన్లో వేసి కొంచెం మగ్గనివ్వాలి, మొత్తం కొంచెం దగ్గర అయ్యేంత వరకు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇప్పుడు ఈ పిండి అంతా దగ్గరికి మగ్గిన తర్వాత ఇందాక కలుపుకున్న పిండి, మిల్క్ అది మొత్తం ఈ పేస్ట్లో వేసేస్తామన్నమాట. అప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మగ్గిన తర్వాత మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటాయి కదా, సో మీరు కూడా ఒకసారి స్వీట్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఇంకా మొత్తం 5-10 మినిట్స్ తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుంటాం దాన్ని. ఇప్పుడు ఈ ప్యూరిన్ అంతా కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను ఒక 2 to 3 అవర్స్. ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టిన తర్వాత తీసి చూస్తే చాలా బాగుంటుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా చల్లగా ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఇప్పుడు ఆ స్వీట్ అమ్మకి తినమని పెట్టాను. కొంచెం కెమెరా షై ఫీల్ అయింది ఫస్ట్ టైం కాబట్టి, కానీ టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అని అయితే చెప్పింది. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బాబా? బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కగా తీసావు, చాలా రుచిగా ఉంది, బాగుంది. మళ్ళీసారి చేయించుకుందాను అన్నాడు.